కలుగును గాక. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఏది వినపడుతూనే లేదు. పోవయ్యా అన్నట్టు వినపడు. పోవయ్యా ఇంకేం చెప్తావు అన్నట్టు వినపడదు నాకు. ఒకసారి చెప్పండి గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, కొన్ని నక్షత్రాలను గురించి ధ్యానం చేద్దాం. కొన్ని నక్షత్రముల గురించి ధ్యానం చేద్దాం. ఏ నక్షత్రము ఎలా జీవిస్తుంది, ఏ నక్షత్రం దేవునికి మహిమ తెచ్చేటట్టుగా ఉంది, ఏ నక్షత్రం దేవునికి అవమానము తెచ్చేటట్టుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ అవమానం తెచ్చే నక్షత్రముగా నీకు దేవుడు మాట్లాడితే ఈరోజు సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి నక్షత్రం మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు. హల్లెలూయా. మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు, నక్షత్రాలు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోనే ఈ మాటలు రాయబడ్డాయి. మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోనే ఈ మాటలు రాయబడ్డాయి. నేను లేనివైతే చెప్పట్లేను. యూదా పత్రిక 13వ వచనము ఒకసారి చదవండి త్వరగా. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడినది సుమా. హల్లెలూయా. మార్గము తప్పి తిరుగు చుక్కల కంట గాఢాంధకారం అంటే ఏంటి అయ్యా? గాఢాంధకారం అంటే ఏంటి? హల్లెలూయా. గాఢాంధకారం వారి కొరకు ఏం చేయబడ్డది? గాఢాంధకారం నిరంతరం వారికి భద్రం చేయబడ్డది. హల్లెలూయా. ఈ గాఢాంధకారం అంటే భక్తిహీనంగా నడుచుకొని భక్తిహీనంగా తిరిగే వారి ఒక జీవితము దేవుని బిళ్ళరా, వారి కొరకంట నిరంతరము గాఢాంధకారం భద్రం చేయబడ్డదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ చుక్కలంట ఇష్టానుసారంగా తిరుగుతాయంట. ఎటు పడితే దానికి ఒక ప్రత్యేకత ఉండదు అన్నమాట. ఎటు పడితే అటు పోతాయి, ఎటు పడితే అటు తిరుగుతాయి. హల్లెలూయా. మార్గము తప్పు తిరిగే చుక్కలు వీరు అన్నమాట. హల్లెలూయా. ఏ చుక్కలంట? సరైన మార్గం లేదు, సరైన విధానం లేదు. ఒక దైవజనుడు ఒక మీటింగ్లో కలిసాడండి. ఆయన చెప్పాడు, మీ సంఘం నుండి మా సంఘానికి ఒక విశ్వాసం వస్తే, నేను చెప్పాను ఆమెకి ఫస్ట్ పుస్తే కట్టినోడే కావాలమ్మా, తర్వాత అడ్డగోలుగా తిరిగితే కుదరదు, అది దైవ చిత్తం కాదని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మార్గము తప్పి చుక్కలుగా వారి జీవితాలలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే ఎటు పడితే అటు వెళ్తున్నారు కాబట్టి వారిలో ఒక నిత్యమైన మార్గం ఉండదు అన్నమాట. వారి కొరకు ఏం చేయబడుతుంది అని అంటే గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది అన్నమాట. హల్లెలూయా. గాఢాంధకారం అంటే చిమ్మ చీకటి, అగ్ని. హల్లెలూయా. చిమ్మ చీకటి, గాఢాంధకారం. వారికి ఇంకా వెలుగు ప్రకాశం ఉండదు. వారు వెలుగులో ఉండరు. వారి మాట వెలుగు సంబంధమైనదిగా ఉండదు. వారి మాట ఆ గాఢాంధకార సంబంధమైన, చీకటి సంబంధమైన ఆలోచన, చీకటి సంబంధమైన తలంపులే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. వారి హృదయాలలో, దేవుని బిడ్డలారా, హృదయాలలో అంటే చెలరేగే కోరికలంట విస్తారంగా పుడతాయంట. మార్గము తప్పుతున్నటువంటి ఈ చుక్కలంట బహు డేంజరు. ఈ చుక్కల కంట గాఢాంధకారం భద్రం చేయబడ్డదంట. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 57 20 వచనం చదవండి. యెషయా గ్రంథం 57 20 21 వచనాలు చదువుకుందాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలమును పైకి వేయును. దుస్తులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎవరికి ఉండదంట? భక్తిహీనులకు నెమ్మది ఉండదు. భక్తిహీనులు ఇష్టానుసారంగా జీవిస్తారు అన్నమాట. వారిలో వెలుగు ప్రకాశించబడదు అన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వారికి ఏముండదంటండి? మనము అక్కడ చూసాం కదా, వారికంట నెమ్మది ఉండదంట. చాలామంది ఈ రోజుల్లో జనాలు ఎలాగ ఉన్నారంటే, ఈరోజు ఈ సంఘంలో కనపడతారు, రేపు ఇంకో సంఘంలో కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఇంకో దగ్గర కనపడతారు. నీ ఆత్మీయ తండ్రిని మర్చిపోతారు. నోహు కాకిని ఓడలో నుండి బయటికి ఇచ్చిపెట్టాడంట. భూమి మీద 40 దినాలు ప్రచండమైన వర్షం వచ్చి, జలప్రలయం వచ్చి, నీళ్లు ఆరినాయా, భూమి ఆరిందా ఆరలేదా చూడడానికి భూమి మీదకి కాకిని విడిస్తే ఆ కాకంట తిరిగి మళ్ళీ రాలేదంట. కాకికున్న సాదృశ్యం ఏంటంటే అవిశ్వాసానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని గుర్తించదు. అవిశ్వాసం కలిగిన వారు సంఘాన్ని గుర్తించరు, కాపరిని గుర్తించరు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎంత దినాలు భయంకరంగా ఉన్నాయి. అది నేను నిన్న వీడియోలో చూసిన, అది పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతూ ఉన్నాయి. ఇప్పుడైనా సరైన మార్గంలో నడుచుకుంటే కదా, ఒకవేళ అలాంటి పరిస్థితి మన ప్రాంతంలో వస్తే కదా, ఒకవేళ మనలో మార్పు లేకపోతే, మనలో ఆ పరిశుద్ధత లేకపోతే, ఆ పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే ఎంత కష్టం, ఎంత ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రమాదమా కాదా చెప్పండి కదా. మీ ఆత్మీయ తండ్రిగా నేను కోరుకునేది ఏంటంటే, మనం పరలోకంలో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. మార్గము తప్పిన చుక్కలుగా భక్తిహీనులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటా ఇష్టానుసారమైన జీవితము. ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. మత్తయి సువార్త 24 చదవండి ఇంటికెళ్ళి. అక్కడ రాకడకు సూచనలు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, కాటకాలు. ప్రేమనంట చల్లారిపోతుందంట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, భక్తిహీనంగా ఉండేది విడిచిపెట్టండి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుందంటే, విశ్వాసము లేకుండా విష్ఠుడైండుటంట అసాధ్యమంట. చదువుతారన్నమాట. విశ్వాసము లేకుండుట దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమంట. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెతుకువారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయనని వెతికితే, దేవుని బిడ్డలారా, ఆయనను వెతకాలి. ఆయన ఉన్నాడని వెతకాలి. ఆయన ఇక్కడ ఉన్నాడని వెతకాలి. ఇష్టానుసారంగా కదా మార్గాలు వేసుకోకూడదండి. అరే, ఆ సేవకుడు బాగా చెప్తాడు, ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఇంకో సేవకుడు ఇక్కడ, ఇంకో సేవకుడు అక్కడ, హల్లెలూయా అని తిరగొద్దండి. రేపు దేవుడు అడుగుతాడు. హల్లెలూయా.
మనం చదువుకున్నాం కదా, మార్గము తప్పిన చుక్కలుగా ఉన్నారంట వాళ్ళు. నువ్వు వెళ్తున్న మార్గం ఎలాగుంది? నీ సంఘంలో నీకు ఒక ప్రత్యేకత ఉండాలి. నీ సంఘంలో నీకు నీ బాధ్యత ఏదో దాంట్లో నిమగ్నమై ఉండాలి. హల్లెలూయా. ఒక సేవకుడంట తన కొడుకు చదువుకుంటూ హైదరాబాద్లో కాలేజ్ చేసుకుంటూ ఉన్నాడు, హాస్టల్లో ఉంటూ. సరే, ఆయనకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిస్తే అది కూడా ఎప్పుడు అని అంటే ఆదివారము అన్నమాట. ఈ ఆదివారము ఎప్పుడైతే వారికి ఈ ఇంటర్వ్యూకి పిలిచారో వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, నాన్న ఆదివారం జాబ్ ఇచ్చారు కానీ అది ఆదివారమే ఇంటర్వ్యూకి పిలిచారు, మరి ఏం చేయమంటావు అన్నాయంట. తండ్రి అన్నాయంట, అరే ఈ నేల నుంచి కష్టపడి చదివావు, వద్దు నాన్న, నువ్వు ఈరోజు ఒక వారం చర్చకోకపోతే మునిగిపోయేదేం లేదు, ఫస్ట్ నువ్వు ఏడుకోమన్నాడు, ఇంటర్వ్యూకి కొమ్మన్నాడు. అప్పుడు ఈ బాబు అంట సరే నాన్న అని చెప్పి ఇక ఆదివారం సాయంత్రం తండ్రి ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్ చేసి, నాన్న పోయొచ్చావా, ఇంటర్వ్యూ సక్సెస్ అయిందా అన్నాడు. లేదు నాన్న. అదేంటిరా, నీకు ఏమైనా బుద్ధి ఉందారా, నీకు ఏమైనా జ్ఞానం ఉందా, తెలివి ఉందా, పిచ్చి నా కొడుక అని మాట్లాడుతున్నాడు తండ్రి. మాట్లాడుతుంటే మాట్లాడి ఎంత పని చేసినవురా, కాలకాడికి వచ్చింది, కాళ్ళతో తన్నేసావు కదరా అంటున్నాడు. ఆ పిల్లగాడు అన్నాడంట, నాన్న ఆ జాబు రాకపోతే నష్టమయ్యేది లేదు, దానికంటే గొప్పది ఇస్తాడు. ఈరోజు నేను వెళ్ళవలసిన ఆరాధనకు వెళ్ళకుండా సరే సాయంత్రం ఆరాధనకి ఎక్కడో దిక్కు వెళ్తా, ఆరాధన చేసుకుంటా, కానీ నేను వెళ్ళి ఎక్కడో దాన కూర్చొని వాళ్ళు నాకు పరిచయం ఉండరు, నేను వాళ్ళకు పరిచయం ఉండను, వారు నాకు ఏది అవకాశం ఇవ్వరు, నేను ఏది కూడా వాడబడను. అలాగా వెళ్ళి కూర్చొని రావాలే తప్ప ఉపయోగం లేదు. అదే నేను వెళ్ళే సంఘానికి నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతని నిర్వర్తించాలి. ఆ తర్వాత ఒకవేళ దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడంట, దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా కొడుకుకున్న విశ్వాసం నాకు లేకపోయాగా అన్నాడు. నా కొడుకుకున్న విశ్వాసము నాకు లేకపోయా కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విశ్వాసం కలిగి ఉండాలి. నీ మందిరానికి సమయానికి వెళ్ళాలి. నువ్వు వాడబడవలసిన పాటల లేకపోతే ఆరాధన ఏదైనా అదొక క్రమబద్ధంగా జరగాలి. ఆరాధన అయిపోయినాక వస్తే ఏముంటుంది, ఏమి ఉండదు. హల్లెలూయా. పొద్దుగా లేవాలి ఆదివారం. ఈరోజు ట్రెండ్ ఏంటంటే 8 గంటల దాకా లేవరు. ఒంటి శుద్ధి, బట్ట శుద్ధి, పంటి శుద్ధి, ఇది తప్ప ఈరోజున్న స్త్రీలకు మరీ బాధ్యత లేకుండా అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఆదివారం నాడు పొద్దుగల ఆదివారం నాడు అన్ని పనులు పెట్టుకోవాలి. అదే రోజు ఇండ్లు ఊడ్చుకోవాలి, అల్లుకోవాలి, ఇల్లు కడుక్కోవాలి, బట్టలు ఉత్తుకోవాలి, బిర్యానీ వండుకోవాలి, చేపలు వండుకోవాలి, అన్నీ వండుకొని ఇక్కడికి వచ్చే వరకు ఆరాధన అయిపోతుంది, వాక్యం కూడా సగం అయిపోతుంది. వచ్చి ప్రయోజనం ఏముంది, వచ్చిన ఉపయోగం ఏముంది, ఏం నేర్చుకున్నావు, ఏం వింటున్నావు? హల్లెలూయా. భక్తిహీనుల కంట గాఢాంధకారము భద్రం చేయబడి ఉందంట. బల్లకు వస్తే బల్లకు రాం. హల్లెలూయా. అదొక నైజం. దేవుడు సమృద్ధిని ఎప్పుడు కలుగజేస్తాడంటే ఆ పరిపూర్ణంగా దేవుడు ఆ దేవునికి నువ్వు ఆరాధన సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని సమృద్ధిలోకి తీసుకెళ్తాడు. నువ్వెప్పుడు అప్పు చేస్తున్నావు,
నిజంగా మనోళ్ళు రోజుకు 1500 2000 సంపాదించేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. బట్టల షాపులు అప్పులే, చికెన్ షాపులు అప్పే. 2019లో అనుకుంటా ఒక దైవజనుడు వాక్యం చెప్పిండు. మన హుషేను రేనా ఆటో తీసుకుపోయి కృపానందాన్ని ఎక్కించుకురప్పంటే ఎక్కించుకురాకపోతే సరే వాళ్ళు ఆయన రాలేదు, ఆయన భార్య హుషే వీళ్ళందరూ వచ్చారు. వచ్చినాక ఆయన వాక్యం చెప్తూ క్రిస్మస్ గురించి చెప్పాడు. వాక్యం పైసలు లేకున్నా సరే అంట, కానీ అప్పు చేసుకోనంటే పండుగ చేసుకుంటారంట. ఏంటంట? అప్పు చేసుకుని. ఒక ఆమె సలోమి అని ఉంటుంది, ఆమె అప్పు చేసుకొని పండుగ చేసుకుంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అప్పు తీరనే తీరదు అని ఈమె పేరు పెట్టి చెప్పాడు. ఆ ఆరాధన అయిపోయినాక బయట అన్ని వాక్యాలు అవన్నీ పెడతారుగా కొనుక్కో. పాస్టర్ గారు 100 రూపాయలు నేను రేపే ఇస్తాను. అది ఇవాళకు 100 రూపాయలు ఇవ్వలే, 4-5 సంవత్సరాలు అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. కనుక ప్రతి పునరుద్ధాన దినమున నీవెవరికి కనపడాలి అని అంటే నిన్ను సృష్టించినది దేవునికి కనపడాలి. హల్లెలూయా. మీకును నాకును మధ్యలో పాపం అనే గోడ ఉందంటాడు ఒక దగ్గర. హల్లెలూయా. నువ్వు చర్చికి వస్తావు కానీ నువ్వు కనపడవు ఆయనకు. ఎప్పుడు వస్తావు తెలుసా? నువ్వు చర్చికి ప్రారంభంలో రావు, ముగింపు దగ్గరకు వచ్చినప్పుడు వస్తావు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మార్గము తప్పిన చుక్కల్లాగా మనం కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక త్వరగా ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు. హల్లెలూయా. ఎవరి యొద్ద ఉన్న బహుమానము? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? దేవుని యొద్ద, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఒక గురి ఉండాలి నీకు. ఏదైనా ఒక సాధించాలంటే, పిల్లలు పట్టుబట్టారంటే చదువులు కానీ ఖచ్చితంగా. ఇప్పుడు మన గాయత్రికి ఒక గోల్ ఉంది. ఏంటి? నేను ఖచ్చితంగా లా చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. సంగీతంగా నేను ప్రిన్సిపాల్ కావాలని ఒక గోల్ ఉంది. రాత్రి పగలు కష్టపడి చదువుతారు. ఆ గోలు నీకుంటే నీ తల్లిదండ్రుల యొక్క బాధ నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చదవాలనే ఆశ నీలో సలరేగుతుంది. అరవింద్ కూడా ఒక దిక్కు జాబ్ చేస్తాడు, ఒక దిక్కు కష్టపడుతున్నాడు. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని మొన్న ఇన్ని బుక్స్ తీసుకొని వచ్చాడు. ఇంకా కొన్ని వస్తాయంట. కష్టపడాలి, గురి వద్దకు పరిగెత్తాలి. శారీరకంగా ఎంత ఆశ ఉంటుందో దేవుని యొద్దకు వెళ్ళడానికి కూడా అంత ఆశ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అది సేవ జీవితమే కానీ, కుటుంబ జీవితమే కానీ, చదువే కానీ, ఉద్యోగం అని ఒక గురి అనేది ఉండాలి. ఆ గురి లేకపోతే మనం ఏ విషయంలో కూడా జయించలేం, ముందుకు సాగలేం. ఒక గురి ఉండాలి. పౌలు అంటాడు, ఇదిగో నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఆ గురి లేకపోతే సోమరితనంగా నీవు ఉంటే, సోమరిగా నీవు ఉంటే, దేవుని వెళ్ళరా, నీ తల్లిదండ్రులకు వారు ఎంత కష్టపడినా దానికి అర్థం ఉండదు. ఒక నిబంధన చేసుకోవాలి. ఒక స్థిరమైన ఆలోచన నీ మదిలో చెలరేగాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
మన మన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు అక్కడ అంటున్నాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నావా. రేపొద్దున దేవుని బిడ్డలారా, మీకు ఇంతకుముందు కూడా 2-3 వారాల కింద ఒక మాట చెప్పా. 2-3 వారాల కింద ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, అమెరికా ఒక వ్యక్తి వెళ్ళాడు, అక్కడ సంపాదించుకుంటున్నాడు. అక్కడ సంపాదించుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఊషయ్య కొడుకు అమెరికా వెళ్ళాడు. అక్కడ ఊషయ్య కొడుకు సంపాదించుకుంటూ నెల కూడా తనకు రావలసిన జీతం డబ్బులు తన ఖర్చులకు ఉంచుకొని తన తండ్రికి పంపిస్తాడు. అక్కడ భూములు కొనమని, ప్లాట్లు కొనమని, కట్టిన ఇండ్లు కొనమని పంపిస్తాడా లేదా కదా. హల్లెలూయా. అక్కడ ఒకవేళ తాత్కాలికంగా ఉండడానికి ఏదైనా కొనుక్కున్నా, ఎన్ని రోజులకున్నా తన పుట్టింటికి మళ్ళా రావాలి కదా. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు కూడా మనం కూడా తాత్కాలికంగా ఇక్కడ నివసించడానికి వచ్చాము ఈ భూమి మీదకి. తాత్కాలికంగానే ఫ్రెండ్స్ తోటి తిరిగి దేవుని సమయం వ్యర్థం చేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, జాగ్రత్త. ఇక్కడ నువ్వు తాత్కాలికంగా ఉండడానికే వచ్చావు. అయితే పౌలు చెప్తున్నట్టుగా గురి యొద్దకు వెళ్ళడానికి పౌలు ఎంత సిద్ధపాటు కలిగి ఎంత ప్రయాసపడుతున్నాడో, పౌలులాగా నేను మనందరం గురి యొద్దకు పరిగెత్తే ఆ కృపను సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం. సనుగులను సంశయాలను మాని సమస్త కార్యములను ఏం చేయాలా. హల్లెలూయా. దొరకలేదా మీకు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సనుగులను సంశయాలను మానాలి నువ్వు. హల్లెలూయా. సమస్త కార్యములు ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘములో జరగాలి అంటే సంఘములో సంశయాలు పోవాలి, సనుగులు పోవాలి. హల్లెలూయా. ఈ సనుగులు సంశయాలు పెట్టుకునేవారంట మార్గము తప్పిన చుక్కలంటవి. వాటికి సరైన అవగాహన ఉండదు. కుటుంబాలలో కూడా సనుగు సంశయాలు ఉంటాయి, అవి జయించరండి. ఆ కుటుంబం పతనమైపోతుంది. సంఘములో కూడా అంతే. సంఘం ఎంతనో కుటుంబం అంతే. కుటుంబంలో సంశయాలు సనుగులు ఉంటే దేవుని బిడ్డలారా ఇంకా అదంతే. కనుక ఈరోజు నీ కుటుంబమే కానీ సంఘమే కానీ ఎలాగుంది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. 2వ నక్షత్రం గురించి చూద్దాం. మొదటిది దేవుని బిడ్డలారా, మొదటిది మార్గము తప్పి. దీనికి మార్గం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు కదండి, సంఘ కాపరి భయం ఉండదు, ఇష్టానుసారంగా తిరిగే మార్గము తప్పే ఈ గొర్రెలు అన్నమాట. హల్లెలూయా. మార్గం తప్పే చుక్కలు ఇవి, గొర్రెలే. అవి ఫస్ట్ బాప్తీసం తీసుకున్నప్పుడు గొర్రెలే. రాను అవి గొర్రెలుగా ఉన్నాయి, మార్గము తప్పిన చుక్కలుగా అయిపోయింది. తల్లిదండ్రుల భయం, పెద్దల భయం ఏముండదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ నక్షత్రం చూద్దాం. ఉదయ నక్షత్రం. ఏంటి? ఉదయ నక్షత్రం. యోబు మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం త్వరగా. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమిలో ఎటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ఏం చెప్తున్నాడంట? ఎవడమ్మాయిడు? సాతానుడు. హల్లెలూయా. వాడిని దేవుడు అడుగుతున్నాడు, అరే ఎక్కడి నుంచి అసలు దేవుడి దగ్గరికి మన వాళ్ళు తెలివిగా ఏం మాట్లాడు, చర్చిలకు దయ్యం రావడం ఏంటండి?
అంటారా? ఒకసారి 2016లో సుగ్నలో డెవిల్ వచ్చింది అన్నమాట. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నది. అప్పుడు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటే సర్పపాత్మ ఆమెను చాలా బలహీనపరిచింది అని. అయితే దేవుని బిడ్డలారా, ఆ రోజు కొంతమంది ఎంబీ సంఘస్థులు వచ్చారు మన దగ్గరికి. వస్తే వాళ్ళు, అదేంది చర్చిలకు దయ్యం రావటంటే, హల్లెలూయా, చర్చిలకు దయ్యం రావడం ఏంటి? మరి ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు? అపవాది ఎక్కడ వెళ్ళాడు? దేవుడున్న స్థలానికి వెళ్ళాడు. అపవాదితో దేవుడు మాట, రే ఎక్కడి నుంచి వస్తున్నారా అంటే, భూమి మీదనంటే ఇటు అంటే వారికి ఏం పని లేదు. ఇంకా కొంతమందికి పని ఉండదు. ఆ అమ్మ జోలి, ఈ అమ్మ జోలి, ఆ జోలి, ఎవరికి గలిబిలు పెడదామా, ఎవరికి ఏం చెప్పదామా, ఇదే జోలి ఉంటుంది. పనిపాట ఉండదు, భయభక్తులు ఉండవు. కాబట్టి సాతానుడు అంట దేవుడి దగ్గరికి నేరుగా పోయాడంట. పోయి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇటు అటు ఇటు ఇటు అటు తిరిగేటోళ్ళకి ఏమైనా పని ఉంటుందా చెప్పండి మీరు? పనినోడు పని చేసుకుంటూ ఉంటాడు. వాడు ఒక దగ్గర ఓ బిల్డింగ్ కానో, లేకపోతే ఒక చెలకలనో, లేకపోతే వ్యాపారం కానో, లేకపోతే కాలేజీలో, లేకపోతే స్కూల్లో, ఎక్కడో ఓ దగ్గర ఉంటాడు. వాడు ఓ సేవ విషయంలో, ఒక సేవకుడైనా ఎవరైనా వారికి ఒక పని ఉంటే ఆ పనిలో నిమగ్నమై ఉంటారు. అవునా కదా? హల్లెలూయా. ఆ పని లేనప్పుడు దేవుని బిడ్డలారా, ఇటు అటు తిరిగిపోతే ఎక్కడ తిరుగుతారు? వాళ్ళకి ఇంకేం పని? ఎటు చూసిన ఫోన్లే. కొంతమందికి మా పాస్టర్ తగ్గించింది. తగ్గపోతే నేనన్నా ఉండాలి, నీవన్నా ఉండాలని చెప్పిన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇటు అటు తిరిగిన వారే మార్గము తప్పే చుక్కలు అన్నమాట. ఎప్పుడు ఎవరికి నెమ్మది ఉండనియరు వాళ్ళు. ఏదో ఒకటి గలిబిలు చేసుకుంటారు, నటన జీవితం నటిస్తారు. హృదయంలో చెత్త ఆలోచనలు పెట్టుకొని, చెత్త తలంపులు పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటారు, ఇష్టానుసారంగా జీవించాలనుకుంటారు. వారికంట గాఢ అంధకారం భద్రం చేయబడ్డదని కదా యూదా పత్రిక 13వ అధ్యాయం చెప్తుంది. హల్లెలూయా. 13వ వచనం చెప్తుంది. సారీ, హల్లెలూయా. యూదా పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చాలా క్లారిటీగా చెప్తుంది అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, నువ్వు గురి యొద్దకు పరిగెత్తాలి. నేను అలా పరిగెత్తుతున్నాను. ఆలోచించాలి. కనుక దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చేదివిరా నాయన అంటే, ఇటు అటు ఏం పని ఉండదు. పని లేకపోతే ప్రార్థన చేసుకుందాం. తొందర ఏం పని లేకుండా కొంతమంది ఇళ్ళల్లో ఎట్లా ఉంటారో అర్థమే కాదు, సోమరిపోతులాగా. మళ్ళీ ఇళ్ళన నీట్గా ఉంటుంది, అది కూడా నీట్గా ఉండదు. ఎక్కడ వేసిన బొంత అక్కడనే. బైబిల్ చదువుకుందాం, సరే ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేసాము, తక్కువైంది. ఆ తర్వాత ఏం చేయాలి? త్వరగా పని చేసుకొని మళ్ళీ ఏం చేయాలా? ఇంకోసారి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానం చేయాలి, పాటలు పాడుకోవాలి. ఇంకేం పని ఉంది నీకు? హల్లెలూయా. ఏ అంత సీరియస్గా చూస్తున్నారు? వాస్తవా కాదా? హల్లెలూయా. నువ్వేమైనా పనికి వస్తున్నావా? ఉద్యోగానికి వస్తున్నావా? వ్యవసాయానికి వస్తున్నావా? కాలేజీకి వస్తున్నావా? చెప్పు. పోయేటట్టు ఉంటే నేను నిన్నేమన్నాను, అంతేనా? హల్లెలూయా. కాలిపీలి ఇంట్లో కూర్చొని కదా వంటి శుద్ధి పంటి శుద్ధి చేసుకుంటూ ఉంటే పరలోకం దొరకదు నీకు. హల్లెలూయా. జాగ్రత్త. చాలామంది ఉన్నారు ఇంటికాడ ఖాళీగా, సెల్ ఫోన్లు అయినాయి, సీరియల్స్. ఆడికి పోయినాక సీరియల్స్ చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. 3వ వచనం చదువమ్మ. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి, అబ్బా, అసలు నిన్ను బట్టి దేవుడి మాట చెప్పగల సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. యోబుతోటి అంటున్నాడు, సాతానుడితో అంటున్నాడు, ఇటు అటు పని బాట లేకుండా పూర్వం పోకు కొడక, ఇక్కడ వచ్చినావు, నా సేవకుల సంగతి ఆలోచించావా? హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనో ఆ సాక్షి నువ్వు సంపాదించుకోవాలి. అతని వంటి వాడు ఎవడో ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు. చెప్తున్నాడు ఇక్కడ ఎవరితోటి? మనుష్యుని మనిషిని పడగొట్టడానికి చూసిన వానితో చెప్తున్నాడు. నేనే తేజో నక్షత్రమని హెచ్చించుకున్న సాతానుడితో చెప్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము కదా యోబు లాంటి సాక్ష్యం అందుకే ఉదయ నక్షత్రం. యోబు అంట ఎవరైనా సేవకులైనా చాలామంది బైబిల్లో కొంతవరకు దారి తప్పినట్టుగా ఉంటారు, తిరిగి మరలా మారుమనసు పొందినట్లుగా. కానీ ఇక్కడ అలాగ లేదు అన్నమాట. యోబు అంట తన యథార్థతను వదలలేదంట. యోబు అంట దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో వచ్చిన శ్రమలు బాధలు తన యొక్క పరిస్థితిని మార్చలేకపోయిందంట, తన భక్తిని మార్చలేకపోయాదంట. హల్లెలూయా. అది పుండ్లు కలగడం కానీ, లేకపోతే తన ఆస్తి కానీ, తన పిల్లలు పోవడం కానీ, వీటన్నిటిని బట్టి దేవుని బిడ్డలారా ఆ ఆపదలు ఆయన పరిస్థితిని మార్చలేకపోయాయంట. ఈ దినమున దేవుని బిడ్డలారా మనకొచ్చే శ్రమలు యోబులాగా, యోబు అంతటి వానికి శ్రమలు వచ్చాయి. మనకు శోధనలు, శ్రమలు, బలహీనతలు వస్తాయి. దాంట్లో యథార్థతను వదలకూడదు, యథార్థతను విడవకూడదు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు చూడండి, అతని వంటి వాడెవడను లేడు, నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడు. హల్లెలూయా. అంత నమ్మకంగా ఉండాలి, యథార్థతను వదులుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు వచ్చిన నీవు నేను మనమందరం కూడా ఎక్కడ కూడా యథార్థతను, సమస్య వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, శోధనలు వచ్చాయని. శోధన ఎందుకు వస్తుందండి? మనల్ని పరీక్షించడానికి రావాలి, లేకపోతే బలుపును బట్టి రావాలి. ఈ రెండు తప్ప ఇంకోటి ఉండదు. వస్తే నిన్ను పరీక్షించడానికన్నా రావాలి, లేదంటే నీ బల్బు కరగడానికన్నా, నీ కొవ్వు కరగడానికన్నా శోధన రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నన్ను ప్రేరేపించావు, యోబును చెడగొట్టు, యోబును నాశనం చేయడానికి నన్ను ప్రేరేపించిన యోబు మాత్రం తన యథార్థతను వదలలే. అందుకే ఉదయ నక్షత్రములే ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఉదయ నక్షత్రములే. మార్గం తప్పిన ఆ చుక్కల నక్షత్రంలాగా నువ్వు ఉండొద్దు, మార్గము తప్పి తిరగొద్దు. నీవు ఉదయ నక్షత్రంలో ఉండాలి అన్నమాట. హల్లెలూయా. దానియేలు 12:3 చదవండి. దానియేలు 12:3. దానియేలు 12:3. ఎవరంట? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఎవరు ఆకాశము జ్యోతుల వలె, దేవుని బిడ్డలారా, అనేకులను యేసయ్య వైపు తిప్పుతారో వారంట ఆకాశములో నక్షత్రములే ఉంటారంట, జ్యోతుల వలె. జ్యోతులను అట్లా యేసయ్య వైపు తిప్పలేము. ఇలాగా దేవుని బిడ్డలారా కదా,
ఖాళీగా ఉంటారు, ఇంటికాడ ప్రార్థనకు రారు, శుక్రవారం ప్రార్థనకు రారు, శనివారం ప్రార్థనకు రారు. ఎలా తిప్పుతావు నువ్వు? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు ఒక గురి. దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట, ఎందరైతే తిప్పుతారో నీతిని మంతుని వైపు, కదా, అట్లే ఉందా? హల్లెలూయా. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల నిరంతరమును ప్రకాశిస్తారు. ప్రకాశించేటట్టుగా దేవుని బిడ్డలారా నువ్వు తిప్పాలి, సువార్త ప్రకటించాలి, యేసయ్యను పరిచయం చేయాలి. యేసయ్యను నువ్వు పరిచయం చేసి అనేకులను తిప్పితే నువ్వంట ఆకాశంలో జ్యోతుల కనపడతావంట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా యోబులాగా ఉదయ నక్షత్రంలాగా ఉండాలి. ఇంకొక నక్షత్రం గురించి చూద్దాం, ముందరికి వెళ్దాం. ఒక వచనం చదవండి. 3 నక్షత్రం ఏంటంటే తేజో నక్షత్రం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి చదువుదాం. ఒక్క నిమిషం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. హల్లెలూయా. చూడండి, తేజో నక్షత్రమా. చాలామంది ఏమనుకుంటారంటే అసలు నేను లేకపోతే పరిచయనే లేదు. వీడంట దేవుని ఆరాధించేవాడంట, ఫస్ట్ దేవుని గణపరిచేవాడంట, సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి అంట. వీని కింద పిల్లను గోయిన వారు అంటే వాయిద్యాలు వాయించేవారు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తుంటే అసలు ఎంతో మహిమనంట. అలాంటోడు గర్వం తెచ్చుకొని అబ్బా అసలు నేనే దేవునిగా, నేనే దేవుని. ఆ కిందికి చదవండి 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా హెచ్చెత్తును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద ఎడ కూర్చుంటాయంట, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చెత్తును అనే మనసులో గర్వం తెచ్చుకున్నాడంట, మనసులో అహంకారం తెచ్చుకున్నాడంట. ఒక సేవకురాలంట, అయ్యా వినండి, నా దిక్కు చూడండి, పిల్లల దిక్కు చూడకండి. హల్లెలూయా. ఒక దైవజనుని అక్కనో చెల్లెలో అంట, ఆమెను ఒక దగ్గరికి సువార్త చెప్పమని పంపించారంట ఆదివారం. ఆమె వెళ్తే సంఘంలో ఒక 20-30 మంది ఉన్నారంట. పాట పాడు అని అంటే తన మనసులో అనుకున్నదంట, నేను 100 మందికి పాటలు పాడేదాన్ని, చాలా అద్భుతమైన స్వరం నాది, ఈ 20-30 మందికి నేను పాట పాడుతానా అని మనసులో అనుకున్నదంట. అనుకుంటే సరిగా దైవజనుడు పాట ఇయ్యలేదు ఆమెకు. ఆమె వాళ్ళు సమయం ఇచ్చింది, సరిగా అయిపోయింది, వాక్యం చెప్పింది, వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇంట్లో ఉండి పాట పాడాలని చూసిందంట. పాస్టర్ స్వరం రావట్లేదంట. అరే ఏమైంది, స్వరం రావట్లేదు ఏంది అంటే అక్కడ ఆలోచన చేసిందంట, ఎందుకు ప్రభువా నాకు స్వరం రాకుండా అయిపోయిందని అంటే,
నేను నీకు స్వరం ఇచ్చింది 100 మందిలో ఉంటేనే పాడతావా, మైక్ ఇస్తేనే పాడతావా, సౌండ్ బాగా పెడితేనే పాడతావా, ఎదుటి వ్యక్తి సప్పట్లు కొడితేనే పాడతావా, 10 మంది ఉంటే పాడవా, ఏమి లేకుంటే పాడవా అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అప్పుడు పశ్చాత్తాపంలోకి వచ్చిందంట. అప్పుడు కన్నీళ్ళు గార్చి ఏడవడం స్టార్ట్ చేసిందంట. దేవుడు తిరిగి మరలా స్వరాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చించుకున్నావా నీ జీవితంలో పతనమే, హెచ్చించుకున్నావా నీ జీవితంలో నీవు ఏ విషయంలో ఉన్నా ఆ విషయంలో పతనమే. తేజో నక్షత్రం పడిపోయినట్టుగా దేవుని ఆరాధించే విషయంలో ముఖ్యుడిగా ఉన్నటువంటి కెరూబ్ గర్వం తెచ్చుకొని అహంకారం తెచ్చుకొని కింద పడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు సౌండ్ ఇస్తలేరు నాకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అంతా ప్రార్థన చేసి అలసిపోయినట్టుంది కదా. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 14వ వచనంలో ఏమంటారంటే చూడండి, మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. కొంతమంది ఏంది నాకు అభిషేకం లేదా ఇట్లా విరబిగుతుంటారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ఎక్కడికి అనుకున్నాడంటే ఆయన మహోన్నతునితో దేవునితో సమానంగా అనుకున్నాడు. అసలు అయ్యే పనేనాది? అలా ఊహించుకోవచ్చా? కలలో కూడా అనుకోకూడదు. నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. యేసుప్రభుల వారు అన్నాడు, యోహాను భక్తుడు అన్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాను, నాకంటే ఎంక వచ్చేవాడు ప్రముఖుడు, ఆయన చెప్పుల వారు ఇప్పడానికి కూడా యోగ్యుడను కాను అన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యుడను కాను. నేను ఉత్త నీళ్ళల్లో బాప్తిసం ఇస్తాను కానీ ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తానన్నాడు. హల్లెలూయా. మనం తగ్గించుకోకపోతే దేవుని బిడ్డలారా దేవుని కార్యాలు జరగవు. నిన్ను నీవు తగ్గించుకోవాలి. అందుకని ఈ కెరూబు హెచ్చించుకున్నాడు. సభా పర్వతం మీద సింహాసనం వేసుకుందాం అనుకున్నాడు. దేవునితో సమానంగా చేసుకుందాం అనుకున్నాడు. దేవుని నక్షత్రాల కంటే పై నక్షత్రంగా చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఎక్కడికి పడ్డాడు? భూమి మీద పడ్డాడు. బలా సౌందర్యవల్య ఈ వ్యక్తి. మీరు ఎస్కేల్ గ్రంథం 27వ అధ్యాయం తర్వాత 28వ అధ్యాయంలో ఈయన గురించి చాలా క్లారిటీగా వివరణ ఉంది. రాసి చదువుకోండి మీరు. కనుక దేవుని బిళ్ళారా, ఆ కాలుచున్న పర్వతం మీద ఉండకుండా దేవుడు అక్కడ తన్నితే ఈ భూమి మీద వచ్చి పడ్డాడు. అది కూడా ఒక మూలకు తోయబడ్డాడంట. హల్లెలూయా. అంత కలర్ఫుల్, అంత సౌందర్యం అంతా పోయి నల్లగా బోకిలాక అయ్యాడంట వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిళ్ళారా, మనము వీడంట జనములను ఒక మాట 12వ వచనం చదవండి మరొకసారి. ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు అసలు ఆ ఆకాశంలో ఎంత అద్భుతంగా ఆరాధించేటోడివి, ఎంత అద్భుతంగా దేవుని గణపరిచేటోడివి, ఎంత అద్భుతంగా దేవుని మహిమపరిచేటోడివి కదా. ఎట్లా పడితే వీరాయన నీకేం పోయే కాలం అని మనం అనుకోవాలి. అసలు పోయే కాలం అని ఎట్లా చాలామంది అట్లా పడిపోతారండి. ఓ రోజు మేము ఇక్కడ ప్రార్థన చేస్తుంటే బాను ప్రవచిస్తుంది. సంఘాన్ని గమనిస్తున్న విచ్చలవిడిగా తిరుగుతున్నారని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి.
ఆ అనుభవం, ఆ ప్రవచన ఆత్మ కలిగిన వారు వ్యర్థంగా ఉండొద్దు, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఇప్పుడు ఆ స్థితి మర్చిపోతున్నారు అందరూ. ఆ స్థితిలో లేరు. భాషలు మాట్లాడేవారు. ఆరాధన స్టార్ట్ చేసినామంటే ఒకరిని పట్టలేనంత ఉజ్జీవంగా అంత ఆరాధన చేసేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేదో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆ మనసు పాడు చేసుకొని దేవునికి దూరం అయితే గాఢాంధకారం భద్రం చేయబడ్డది. హల్లెలూయా. ఉందా లేదా? వాక్యం ఉందా లేదా? ఏదేదో మనసులో పెట్టుకొని ఆలోచన, చెడు తలంపులు పెట్టుకొని నువ్వు చేయవలసింది చేయకుండా నీ మనసంతా చెడుతో నింపుకుంటే దేవుని బిడ్డారా, కేరుబుకు బతిన గట్టి పడుతుంది. హల్లెలూయా. అసలు నువ్వు ఎట్లోటోడివిరా నాయన, నువ్వు ఎలాగుంటివి అబ్బా. ఒకప్పుడు ఎట్లా ఉన్నావు? ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏంటి? ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఒకప్పుడైతే పొద్దుగాల పూట కొంతమంది పరిచర్యకు వచ్చి చేస్తుండేవాళ్ళు. క్రాంతి కానీ వీళ్ళందరూ కూడా. మొన్న కూడా 2-3 రోజులు ఇద్దరు చేసిర్రు పరిచర్య. కథ మళ్ళా బంద్. హల్లెలూయా. చేయాలి. మన స్థితిని మర్చిపోకూడదు. నేను నా పిల్లలకు ఎప్పుడు చెప్పే ఒక విషయం ఏంటంటే, కట్టుబట్టలతో ఈ స్థలానికి వచ్చాం, ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోవద్దు. కట్టుబట్టలతో ఈ స్థలానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మొదట మనం గుర్తు చేసుకుంటేనే కదా మనం మనుషులం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితి ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు, మనకు దేవుడు కొంత జ్ఞానం ఇస్తాడు. దాన్ని మర్చిపోవద్దు. మనం ఎప్పుడు దాన్ని చెయ్యాలి. యవనస్తులు మంచిగా ఆత్మతో నింపబడ్డ వాళ్ళు చల్లారిపోతున్నారు. ఎందుకు? తల్లిదండ్రులు వస్తే వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళు రారు. నిన్ను బట్టి నీ బిడ్డ ఆత్మలో చల్లారిపోతుంది అన్నమాట. నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా కదా, ఒకప్పుడు ఎట్లా ఉన్నావు? అసలు ఒకప్పుడు దేవుని బిడ్డలారా ఇట్లా ఎలిగే వాళ్ళు ఆరాధనలో, ఆరాధనలో బల్ల ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఎంత ఆత్మలో వర్ధిల్లుటోలో. హల్లెలూయా. తిరిగి మరలా ఆ పునఃస్థితి మరలా వచ్చునుగాక. హల్లెలూయా. అందుకనే 24 గంటల ప్రార్థన ప్రతి మొదటి శనివారం, ప్రతి నెల మొదటి శనివారం బల్లకు ముందు అని నిశ్చయించాము. వచ్చే శనివారం 24 గంటల ప్రార్థన ప్రారంభమవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏదో వెళుతున్నాం, బలలో చేయి వేస్తున్నాం, అందరు పోతురు నేను పోతున్నా అని రాకూడదు. హల్లెలూయా. ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక ఆత్మీయ జీవితంలో మనం నమ్మకంగా ఉండాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అరే ఒకప్పుడు బాగుంటుందిగా, ఒకప్పుడు మంచి ఆరాధన చేస్తుంటివిగా, ఒకప్పుడు మంచి ప్రవచిస్తుంటివి కదా, ఒకప్పుడు అద్భుతంగా వాక్యమే కానీ లేకపోతే ఆరాధనలో కానీ అనేక విషయాలు అద్భుతంగా చేసి ఎక్కడ పోతుంది? ఇప్పుడు చెత్త ఆలోచనలు వచ్చాయి, చెత్త తలంపులు వచ్చాయి. నేను కాను, పాస్టర్కు నేను కనపడనా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు వెచ్చిపోతున్నావేమో జాగ్రత్త. ఎందుకంటే మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నా, నిన్న మొన్న జరుగుతున్న భూకంపాలను చూస్తే భయంకరమేసింది. అదే గనక మన ప్రాంతమైతే, ఒకవేళ మనకే జరిగితే ప్రభు రాజ్యంలో మనం ఉంటామా? మనం సిద్ధపడాలి, తగ్గించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చూడండి.
చివరి అంటే ఇంకా ముందు ఉంది. ప్రకటన గ్రంథం 22:16. ప్రకటన గ్రంథం 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనునై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంఘముల కోసం అంటే ఇది ఎవరి కోసమో? పాస్టర్ కృష్ణపర్ కోసం కాదు, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నమాట అంటే ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఓ రోజు ఒక బాబు మన దగ్గర ఉండేవాడు. వాడు బాగా ఎదిగినాడు. మనలో కొంతమందికి తెలుసు. అయితే నేను హల్లెలూయా. నేను ఆ బాబుకు చెప్పిన విషయం ఏంటంటే, ఒక 3-4 కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ బాబుకి చెప్పిన విషయం ఏంటంటే, 24 hours కొంతమంది కలిసి ప్రార్థన చేయాలి అని ఆ బాబుతో చెప్పినప్పుడు, సార్ అందరూ పని చేసుకునేటోళ్ళం కదా, ఎలాగనంటే ఒక పెద్ద ఆయన అన్న మాట ఏంటంటే, కొంత అమౌంట్ తీసుకొని చెయ్యన్నప్పుడు నేనా అది ఇదని అంటే అపనమ్మకముతో మాట్లాడాడు అన్నమాట. అందులో ఉన్న పెద్ద ఆయన అన్న మాట ఏంటంటే, ఉంచితే దేవుని మీదనన్నా నమ్మకం ఉంచు, లేకపోతే పాస్టర్ గారి మీదనన్నా నమ్మకం ఉంచు, ఎటు కాకుండా లేకపోతే నీ మీదనన్నా నీకన్నా నమ్మకం ఉండేటట్టు చేసుకో. కానీ నమ్మకం లేకుండా మాత్రం ఉండకు. నువ్వు మన సంఘంలో బాగా ఎదుగుతున్నావు. హల్లెలూయా. కనుక నిన్ను బట్టి మాకు అపనమ్మకము కలిగేటట్టుగా ఉండకు అన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఏమై ఉన్నాడో అది మనం గ్రహించాలి. యేసు క్రీస్తు ఆయన వేకువ చుక్కనై ఉన్నాడు. ఆయన మన బ్రతుకులు మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన మాట సెలవిస్తే మన జీవితాలు బాగుపడతాయి కదా. ఆయన మాట సెలవిస్తే ఆయన చూపు నీ మీదుంటే చాలు, ఆయన నీడ నీ మీదుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉండేటట్టుగా మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అన్నమాట. హల్లెలూయా. చూద్దాం, ఇప్పుడు 4వ చూచి మనము ముందుకు వెళ్దాం. 4వ చూచి ముందుకు వెళ్దాం. అయిపోయా తొందరగా. 4వది మనం చూద్దాం. సంఖ్యాకాండం 24:17.
24:17 తీయాలి. సంఖ్యాకాండం 24:17 ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముగా నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయెల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చాలా ఏండ్ల తర్వాత జరగబోయే ఆ రాబోయే రాజు గురించి ప్రవచనం, రాబోయే రాజు గురించి ఏండ్ల తరబడి కొన్ని వేల సంవత్సరాల క్రితము బీలాము ద్వారా ఈ ప్రవచనం రిలీజ్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. ఆయన ఎంత అద్భుతంగా ఆ యొక్క దర్శనం చూసి చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా మనం గమనించాలి. కనుక ఈరోజు నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యాకోబులో ఉన్న ఆ నక్షత్రాన్ని వెంబడించేవారిగా ఉండాలి. జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు, నక్షత్రాన్ని జ్ఞానులు వెంబడించారు. దేవుని బిడ్డలారా, నక్షత్రం వారిని నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడిపించే నక్షత్రం వలె ఉండాలి, నువ్వు నడిపించే నక్షత్రం వలె ఉండాలి. ఈ సమయంలో దేవుని బిడ్డలారా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్గము తప్పిన ఏనాలమ్మా పాశ్రమ నువ్వు గిట్రా, నువ్వు ఆ ఎంకి కోతమైంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ఎన్ని నక్షత్రాల గురించి విన్నాం? మార్గము తప్పిన చుక్కలు, ఇంకా ఉదయ నక్షత్రం, తేజ నక్షత్రం, ఇంకా యాకోబులో ఉదయించిన నక్షత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇవంతగా మనకేమొద్దు. ఇప్పుడు నువ్వు ఏ నక్షత్రాన్ని వెంబడిస్తున్నావు, లేకపోతే ఏ నక్షత్రంలాగా ఉన్నావు? ఉదయ నక్షత్రంలాగా ఉన్నావా, మార్గం తప్పిన నక్షత్రంలాగా ఉన్నావా, లేకపోతే తేజో నక్షత్రంలాగా ఉన్నావా? యాకోబులో ఉదయించిన నక్షత్రాన్ని వెంబడించే నక్షత్రంలాగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కదా ఉదయ నక్షత్రంలాగా ఉండాలి. యాకోబులో ఉదయించిన నక్షత్రాన్ని వెంబడించాలి. అనేకులను యేసయ్య వైపు తిప్పే నక్షత్రంలాగా ఉండాలి. హల్లెలూయా. అలాగ మనం సిద్ధపడి ప్రభుని మహిమపరచుదాం. అలా సిద్ధపడి దేవుని గణపరచుదాం. మార్గం తప్పిన చుక్కలాగుండి నక్షత్రం కదా, ఆ యొక్క తేజో నక్షత్రం విర్రవిగిందంట కదా, ఎక్కడ? ఆకాశం నుండి నరకపడ్డదంట. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మార్పు చెంది ఆయన రాకడతి సమీపంగా ఉంది కనుక పశ్చాత్తాపడి ఒక పరిపూర్ణతలోకి రావాలి కదా. ఒక పరిపూర్ణతలోకి వస్తేనే దేవుని మహిమ ఉంటుంది, దేవుని కృప ఉంటుంది, దేవుని యొక్క నీడ, దేవుని యొక్క మాట కదా, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కాబట్టి ఆయన మాట విందాం, ఆయన సన్నిధిలో కదా. ఈ తేజో నక్షత్రం అంట దేవుని బిడ్డలారా పశ్చాత్తాపడలేదంట, అందుకే పడద్రోయబడ్డాడు. చాలామంది వెనక్కి ఎందుకు పడిపోతున్నారంటే పశ్చాత్తాపం లేదు. చాలామంది దేవుని దగ్గరికి వచ్చి మరలా లోకములోకి ఎందుకు పడిపోతున్నారంటే మార్గం తప్పిన చుక్కలవి. కాబట్టి మనం ఏ మార్గం తప్పి ఉన్నాం, ఎలా ఉన్నాం, మనం సరి చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం.